శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీ రాశిలోనే బుధుడు ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన చాలా మంచిదండి. బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని పెంచే కారకుడు బుధగురులే కదా. అంతేకాకుండా కుజుడు మీ రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు, విశేషమైన బలంగా ఉన్నాడు. అంటే ఈ వారం రోజులు మొత్తం కూడా మీకు సర్వశుభాలు సౌఖ్యాలు కలగబోతున్నాయి అని తెలిసిపోతుంది కదా. 10th హౌస్లో ఆడు రవి ఎలా ఉన్నాడు, ద్వితీయ భావంలో ఉన్నాడు, మీకు బాగున్నాడు. సో మీ విధంగా ఏమవుతుందంటే మీకు 10th హౌస్లో రవి ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎక్కువగా పాటలు పాడుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్పీడ్గా నడుస్తారు ఉండవు. ఇంతకుముందు మామూలుగా ఉండేవారు, ఇప్పుడు స్పీడ్గా నడవడానికి, స్పీడ్గా మాట్లాడడానికి స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ద్వితీయంలో రవి ఉన్నాడంటే సామాన్యులు గారు మీరు గొప్పలు చెప్పుకోవడము, అద్భుతం అని చెప్పనుకోండి. గొప్పలు చెప్పుకోవడం అంటే మీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి చెప్పుకుంటారు. సరే, 3వ భావంలో శని చూసుకో, శుక్రుడు 3వ భావంలో శుక్రుడు మంచివాడా, 12th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు. అంటే శుక్రుడు మంచివాడు కదా, సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి అధికమైన ప్రయాణాలు ఇస్తాడండి. మీకు వాహన యోగాన్ని కల్పిస్తూ ఉంటాడు శుక్రుడు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి బాగుంటుందండి. వాళ్ళ వల్ల మీకు, మీ వల్ల వాళ్ళకి సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. వాళ్ళ సపోర్టు మీకు ఎక్కువ ఉంటుంది. చెల్లెళ్ళకి సపోర్టు, అక్కలకి సపోర్ట్ మంచిదే కదండి. మనకి అలా ఉంటే ఆడవాళ్ళకి సపోర్ట్ అంటే ఆడవాళ్ళు అంటే చెల్లెళ్ళు అక్కాయిలు వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం బాగా ఎదుగుతాం. అద్భుతం, మంచి తెలివితేటలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కష్టపడే తత్వం వాళ్ళకు ఉంది. సరే, 4th భావంలో శని మంచివాడా కాదండి. 4th భావంలో శని, 4th భావంలో శని మంచివాడు కాదు. ఎందుకంటే మీకు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఏదో విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అవునా? చదువు విషయంలో కానీ, మీ తల్లిగారి విషయంలో కానీ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. అలాగే భూములు కొనుక్కోవాలన్నా, అదే సపోజ్ ఇళ్ళు కొనుక్కోవాలన్నా లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది జాతకాలు ఇచ్చే, అందరికీ కాదండి. లేట్ అయిపోవడము, కానీ డిలే చేస్తాడు తప్ప డినై అంటే ఇవ్వకుండా ఉన్నాడు, ఇస్తాడు. ప్రాబ్లం లేట్ అవుతుంది. పంచమస్థానంలో రాహు పిల్లలకి అనారోగ్య సమస్యలు, పిల్లలకి ఇబ్బంది కలిగిస్తాడంటాం కదా. కానీ పంచమస్థానం రాహు మంచి చేయడానికి కూడా అవకాశం ఉందండి. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా యోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో గురుచంద్రులు గజకేశ్వర యోగంతో 7వ భావం బాగుంది. అంటే భార్యాభర్తల విషయంలో మంచి అనురోగం, ఆప్యాయత, రాజకీయ రంగంలో పదవులు, విదేశాల్లో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు,
సప్తమ భావంలో పెళ్లి సంబంధాలు కుదరడము, గజకేసర యోగం, ధనధాన్య వృద్ధి కలగడము, వ్యాపార విస్తరణ, వ్యాపారంలో భాగస్వాములు చేర్చుకోవడము. అందరికీ కొంతమంది ఉంటారు, చాలామంది ఉన్నారు మనకి. వ్యాపార విస్తరణ, వ్యాపార భాగస్వాములు, వ్యాపారంలో డెవలప్ అవ్వడము, మంచి మంచి ఆభరణాలు కొనుక్కోవడము, భార్యాభర్తలు అనురాగం ఉండడము, కరెక్ట్గా ఉందండి అంతను. వివాహ శుభకార్యాలు బాగా జరగడం ఉంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజుడితో కలిసి చంద్రుడు. ఇంతకుముందు కుజుడు కొద్దిగా నీచ స్థితిలో ఉన్నాడు, వక్రగతిలో రెట్రగేషన్లో బలంగా ఉండిపోయాడు. కాబట్టేనండి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యాధిపతి కలిశాడు. మాటల అద్భుతం. ఎందుకంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం, భాగ్యస్థానంలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే భూములు ఉంటుంది కదా, వాళ్ళకి భూములు అమ్ముడుపోవడము, భూముల వల్ల లాభాలు రావడము, అయితే కొంతమందికి అపార్ట్మెంట్స్ అంటాం, అది ఒకటి బాగుంటుందండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్లు డెవలప్ అవ్వడము, కంప్యూటర్ సాఫ్ట్వేరు అంటారు సరే, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కుజుడి కారకత్వాలు అవి బాగుండడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కొంతమందికి ఫార్మా రంగంలో గుర్తులు చెప్తున్నాం కండి, ఈ వ్యాపారాలు బాగుంటాయి. కుజుడి కారకత్వం వలన ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు, ఉన్నతమైన విద్యా రీత్యా మీరు వెళ్తారండి. 6వ భావాధిపతి కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. సో ఈ విధంగా బాగుంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులు కూడా మీకు కుజచంద్రుడే బాగుంటే చాలా అద్భుతమైన ప్రతిభ కనబడుతుంది. శుక్రుడి దృష్టి కూడా ఉంది కదా భాగ్యస్థానానికి, కాబట్టి కళారంగం కనుక బాగుంటుందండి. ముఖ్యంగా కుజుడు భాగ్యంలో ఉన్న, చంద్రుడు కూడా కలిసి ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి, వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్ని శని చూడడము, 10th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడము, అంటే కొద్దిగా మీరు ఉన్న ఉద్యోగాల రీత్యా కొద్దిగా ఇబ్బంది పడతారండి. కొత్త ఉద్యోగాలు రావడానికి కష్టపడితే తప్ప రావు, కొద్దిగా కష్టపడాలి. ముఖ్యంగా ఈ శని కార్యకర్తలు ఉన్న ఉద్యోగాలు ఉంటాయి సరే, ఈ కోల్ రంగంలో కానీ, లేకపోతే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం ఉద్యోగస్తులు అంటాం కదా, వాళ్ళకండి ప్రమోషన్స్ రావడము తక్కువగా ఉండడము, అదే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ తక్కువగా ఉండడము, ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఆదరణ పెరగకపోవడము ఇవి ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అన్ని విధాలుగా మీకు సక్సెస్ఫుల్గా ఉంటారు. 11వ భావంలో కేతువు, వృశ్చిక రాశి వాళ్ళకి 11వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉందండి. అంటే అంతులేని సంపద అంటాం సరే, అలా రావడానికి అవకాశం ఉంది. మీరు బిజినెస్లో మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి, మీకు 2nd హౌస్ లార్డ్ దృష్టి కూడా లాభస్థానానికి ఉంది. 2nd హౌస్ లార్డ్ 11వ ఇంటి వాడు దృష్టి బుధుడికి ఉంది, బుధుడయ్యాడు. సో 2వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కనెక్షన్ ఉంది. మీ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో సంపదలు కలుగుతాయి. మీకు అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ బాగుంటుంది. మీకు ఎప్పుడు డబ్బులు లేకుండా ఉండరు. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము. బంధువులు అంటే బాగా ఇష్టం అండి. బంధువులు మీకు బాగా మీ ఇంటికి రావడము, వాళ్ళ ప్రేమానురాగాలు ఎక్కువగా ఉండడము, ఇదే బంధు ప్రీతి బాగుంటుందండి. 11వ భావంలో ముఖ్యంగా కేతు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పవర్ కూడా మీకు ఉంటుంది కాబట్టి సర్వదా రక్షగా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఈ వారం మొత్తం కూడా పూజ చేయవలసిన దేవుడు అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీరు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.